ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇచ్చోడ మండలం ముక్రా కే గ్రామంలో రైతులు పంట పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని శశిశామలం చేసిన అపర భగీరథుడు కాళేశ్వరుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం లాంటి మరో సాగునీటి ప్రాజెక్టును నిర్మించాలని ఈ సందర్భంగా సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి సస్యశ్యామలం చేయడంతో పాటు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించిన అపరత భగీరథుడు కేసీఆర్ అని అభివర్ణించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మల్ జిల్లాలో రైతులు ఎరువుల కోసం పడరాని పాటు పడుతున్నారు. ఎరువుల కోసము రైతులకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. బైన్సాలోని పిఎస్సి సెంటర్లో ఎరువులు వచ్చాయన్న సమాచారం మేరకు అర్ధరాత్రి నుంచే రైతులు క్యూలో నిలబడ్డారు. తమ చెప్పులను క్యూలో పెట్టి పడిగాపులు కాశారు. ఎకరానికి 5 సంచుల ఎరువుల బస్తాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 4 సంచులు మాత్రమే ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులు కూడా తాము ఎరువుల కోసం ఎదురు చూస్తున్న స్థానిక పిఎస్సి సెంటర్లో మాత్రము ఎరువులు లేవని చెప్పేసి సిబ్బంది తమను వెనక్కి పంపించారని, అయితే ఈరోజు ఎరువులు వచ్చాయని తెలుసుకొని తాము ఎరువుల కోసం ఇక్కడికి వచ్చామని, అయితే ఎరువులను పంపిణీ చేయడంలో మాత్రము అందులోని జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎకరానికి 5 సంచులు ఇవ్వాల్సి ఉండగా కేవలం 4 సంచుల ఎరువులు మాత్రమే ఇచ్చి మరో సంచిని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నట్టు రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని తమకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు.